హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, నన్ను చాలామంది ఎంసీక్యూస్ మెకానికల్లో చేయమన్నారు. సో మెకానికల్ డిపార్ట్మెంట్లో మనకు ఇస్రో, బార్క్ సంబంధించిన అన్ని టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్కి చాలా మెయిన్ కోర్ సబ్జెక్ట్ కాబట్టి మెకానికల్కి సంబంధించిన ఎంసీక్యూస్ నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ మెకానికల్లో నేను ఇప్పుడైతే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కవర్ చేస్తున్నాను. ఇంకా మిగతా ఏదైనా సరే సబ్జెక్ట్స్ మీకు కావాలంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దానికి సంబంధించిన ఎంసీక్యూస్ చేస్తాను. సో ఇది నేను టెలిగ్రామ్ నుంచి తీసుకున్నాను. టెలిగ్రామ్లో మెకానికల్ వరల్డ్, మెకానికల్ టూల్ ఇంజనీర్ అట్లా ఉన్నాయి. సో అలాంటి వాటి గ్రూప్స్లో నుంచి, ఛానల్స్లో నుంచి నేనైతే కలెక్ట్ చేస్తాను ఇవి. సో అక్కడి నుంచి కలెక్ట్ చేసి ఇందులో పెట్టాను. సో రెగ్యులర్గా అందులో కూడా ఎంసీక్యూస్ క్విజెస్ నడుస్తూ ఉంటాయి. సో చాలా ఉన్నాయి, మీరు కూడా లైవ్లో రాయొచ్చు. ఇవి లైవ్లో రాసిన తర్వాత నేను అందులోకి వెళ్ళి పిక్ చేసుకొని మీకు చెప్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇందులో 35 క్వశ్చన్స్ ఉంటాయి ఈరోజు. ఏ బీమ్ ఈజ్ ఆఫ్ రెక్టాంగులర్ సెక్షన్, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద షేరింగ్ స్ట్రెస్ అక్రాస్ ద సెక్షన్ ఈజ్. సో ఒకవేళ ఒక బీమ్ ఉంది, ఆ బీమ్ మీద డిస్ట్రిబ్యూషన్ లోడ్ ఉంది. సో అది రెక్టాంగులర్ బీమ్ మీద డిస్ట్రిబ్యూషన్ లోడ్ ఉంటే దాని మీద వచ్చే స్ట్రెస్ వల్ల అది షియర్ స్ట్రెస్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే పారాబోలాగా ఫామ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ if the material expands freely due to the heating it will develops. ఒకవేళ మెటీరియల్ అనేది ఫ్రీగా హీట్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది ఫ్రీగా. ఎప్పుడు హీట్ అవుతున్నప్పుడు, హీట్ చేస్తున్నప్పుడు ఫ్రీగా అది ఎక్స్పాండ్ అవుతుంటే దాంట్లో ఏ విధమైన స్ట్రెస్ కూడా ఏర్పడనట్టు. ఒకవేళ ఒక మెటీరియల్కి బోత్ సైడ్ ఫిక్స్ చేసి మనం హీట్ చేస్తున్నట్టే అప్పుడు ఏం స్ట్రెస్ డెవలప్ అవుతున్నట్టు? కంప్రెసివ్. ఒకవేళ వన్ సైడ్ ఫిక్స్ ఉండి అదర్ సైడ్ ఫ్రీగా ఉందనుకో, దాంట్లో ఏమున్నట్టు? టెన్జైల్ ఉన్నట్టు. ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇదైతే. ఫర్ డక్టైల్ మెటీరియల్ టఫ్నెస్ ఈజ్ మెజర్డ్ ఆఫ్. ఒకవేళ డక్టైల్ మెటీరియల్లో టఫ్నెస్ని ఏ విధంగా మెజర్ అనుకుంటాం మనం అంటే ఎబిలిటీ ఆఫ్ అబ్జర్వ్ ఎనర్జీ అప్ టు ఫ్రాక్చర్. సో ఫ్రాక్చర్ వరకు ఉన్న ఏదైతే ఎనర్జీ ఉందో అంతా కూడా ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోగలిగితే ఆ మెటీరియల్కు టఫ్నెస్ ఉంది, హై టఫ్నెస్ మెటీరియల్ అని చెప్తాం. సో ఏ cable with a uniform distribute load per horizontal meter run will take the following shape. సో ఒక కేబుల్ ఉంది, అది యూనిఫామ్ డిస్ట్రిబ్యూటర్ లోడ్ ఉంది. సో ఉన్నప్పుడు దాని మీద ఏ విధమైన షేప్ వస్తుంది లోడ్ పడ్డప్పుడు అంటే పారాబోలా షేప్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. వెన్ ద కాలమ్ ఈజ్ సబ్జెక్టెడ్ అండ్ ఎసెంట్రిక్ లోడ్ ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాలమ్ విల్ బీ. సో ఏదైనా ఒక కాలం తీసుకొని ఎసెంట్రిక్ అంటే ఏంటంటే అదర్ దెన్ సెంటర్లో పడకుండా సైడ్కి పడితే లోడ్ దాన్ని ఎసెంట్రిక్ అంటారు. సో ఆ విధంగా పడ్డ లోడ్స్కి మనకు డైరెక్ట్ అండ్ బెండింగ్ స్ట్రెస్ ఓన్లీ. సో ఒక డైరెక్ట్ అండ్ బెండింగ్ స్ట్రెస్ రెండు స్ట్రెస్సెస్ పడతాయి. డైరెక్ట్ స్ట్రెస్ అండ్ బెండింగ్ స్ట్రెస్ రెండు పడతాయి. నెక్స్ట్, స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఇన్ స్టాటిక్ లోడింగ్ ఈజ్ మోర్ సీరియస్ ఇన్. సో స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ స్టాటిక్ లోడింగ్, స్టాటిక్ అంటే ఏంది? అది మూవబుల్గా లేకుండా ఉంటే దాన్ని స్టాటిక్ అంటారు, ఒకటే ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటే. సో అలా ఉన్నప్పుడు ఏ లోడ్స్ చేయడం వల్ల ఏ మెటీరియల్ టైప్ ఆఫ్ దాంట్లో సీరియస్గా ఉంటుంది అంటే బ్రిటిల్ మెటీరియల్. సో ఎప్పుడైతే స్టాటిక్ ఉన్నాయో దాంట్లో బ్రిటిల్ మెటీరియల్ మీద చాలా సీరియస్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే అది తొందరగా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పాయిజన్స్ రేషియో ఈజ్ యూజ్డ్ టు. ఎందుకు పాయిజన్ రేషియో ఎందుకు యూజ్ చేస్తామంటే మనము 2 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది 2 and 3 డైమెన్షన్స్కి. సో మనము 1 డైమెన్షన్స్కి జనరల్గా ఏం అవసరం లేదు కాబట్టి 2 and 3 డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో డైమెన్షనల్వి ఆ రెండింటికి కూడా సంబంధించినవి ఈ పాయిజన్స్ రేషియో డీల్ చేస్తున్నట్టు. సో వాటి గురించి మొత్తం బ్రీఫ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పాయిజన్స్ రేషియో. నెక్స్ట్, ద మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ రిజిడిటీ లైన్స్ ఇన్ ఎలాస్టిక్ ఐసోట్రోపిక్ మెటీరియల్ ఆఫ్ 200 GPa. Sorry, 1 second. సో 200 GPa అండ్ 80 GPa రెస్పెక్టివ్లీ. సో ఒక మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఇచ్చారు, అదేవిధంగా మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఇచ్చారు కదా, రెండు ఇచ్చారు. మనం కనుక్కోమన్నది ఏంటిది? సో ఆ రెండు ఇచ్చి ఏం కనుక్కోమన్నారు మనకు? ఒకసారి చూడండి. ద మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అండ్ రిజిడిటీ ఆఫ్ ద లీనియర్ ఎలాస్టిక్ ఐసోట్రోపిక్ మెటీరియల్ ఆర్ 200 GPa అండ్ 80 GPa ఇచ్చి మనకు ఎంత రేషియో ఉంటుందని కనుక్కోమంటే 0.25 వస్తుంది. ఒకసారి చేసి చూడండి. నెక్స్ట్
if the young modulus E is equal to the bulk modulus K, then the what is the value of Poisson's ratio? సో పాయిజన్స్ రేషియోలో మనకు ఏ వాల్యూస్ కనుక్కోమంటున్నాడు? ఇఫ్ ద యంగ్స్ మాడ్యులస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ద బల్క్ మాడ్యులస్ కే అయితే అప్పుడు మనకు పాయిజన్స్ రేషియో ఏంటంటే 1/3 ఉంటుంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ ద కాంపోజిట్ బార్ ద రిజల్టెంట్ స్ట్రెయిన్ విల్ ప్రొడ్యూస్డ్. సో రిజల్టెంట్ స్ట్రెయిన్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది కాంపోజిట్ బార్లో అంటే సేమ్ యాజ్ ద స్ట్రెయిన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఈచ్ బార్. సో 2 బార్స్లో కూడా సేమ్ ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్, ఇన్ వేరియస్ జియోమెట్రీ ఆఫ్ ద ప్రొడక్ట్ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఫ్యాక్టర్ డిపెండ్స్ అపాన్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్. అప్పుడు ఏంటంటే జియోమెట్రిక్ ప్రొడక్ట్స్ ఉంది కదా, సో ద జియోమెట్రిక్ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఏ దాని మీద డిపెండ్ అవుతుంది? ఏదైనా మెటీరియల్ మీద తీసుకుంటే అది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే వేరియేషన్ ఆఫ్ జియోమెట్రిక్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద పార్ట్. సో ఎప్పుడైతే స్ట్రెస్ అనేది డెవలప్ కావాలంటే ఆ స్ట్రెస్ అనేది సడన్గా ఏదైతే మెటీరియల్లో షేప్లో చేంజ్ అవుతుందో ఆ మెటీరియల్ అనేది ఫిక్స్ ఉంటుంది కాబట్టి ఎంటైర్గా సడన్ షేప్ ఏదైతే ఉంటుందో ఆ చేంజ్ అయిన ప్లేస్లో మనకు స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. యూజ్ ఆఫ్ స్ట్రెయిన్ రోసెటర్స్. సో రోసెటర్స్ యూజ్ చేసుకుని ఏం చేస్తాం, జస్ట్ స్ట్రెయిన్ ఎంత ఉందనేది మెజర్ చేస్తాం. సో మెజర్ లీనియర్ స్ట్రెయిన్. నెక్స్ట్, ద మెటీరియల్ విచ్ ఎగ్జిబిట్ ద సేమ్ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ ఈజ్ కాల్డ్. ఒకవేళ ఒక ప్రాపర్టీ ఒక మెటీరియల్ తీసుకొని ఆల్ డైరెక్షన్కి సేమ్ ఉందనుకో దాన్ని ఏమంటారు అంటే ఐసోట్రోపికా, హోమోజీనియసా, ఇన్ఎలాస్టికా ఇవేమన్నారు. దాని ఈ మూడుకి సంబంధం లేదు వాటికి. ఓకే, నాట్ అని పెట్టేసేయాలి. నెక్స్ట్, ర్యాంకైన్స్ ఫార్ములా హోల్డ్స్ గుడ్ ఫర్ సో బోత్ షార్ట్ అండ్ లాంగ్ కాలమ్స్కి. అది గుర్తుపెట్టుకోండి. వెన్ ఏ వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ టు డబుల్ ఇట్స్ ఒరిజినల్ లెంత్ ద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ప్రొడ్యూస్డ్ ఈజ్ సో డబల్ లెంత్. సో మనకు ఫార్ములా ఏంది స్ట్రెయిన్కి? చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్ అని ఇచ్చాడు, చేంజ్ ఇన్ లెంత్ డబల్, సో 2. అండ్ ఇక్కడ ఏమంటున్నారు, అండ్ లెంత్ ఎంత? L. సో వెన్ ద వైర్ ఈజ్ స్ట్రెస్డ్ టు డబుల్ ఇట్స్ ఒరిజినల్ లెంత్ ద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ విల్ బి ప్రొడ్యూస్డ్ 1. ఓకే. నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద బీమ్ ఈజ్ ఈక్వల్ టు. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ మనకి ఎట్లా తెలుస్తుంది అంటే EI/M. సో ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ థింగ్ ఏంటంటే ఎలిజబెత్ రాణి. సో E/I ఎలిజబెత్, E/R ఎలిజబెత్ రాణి. మే ఐ, సో M/I మే ఐ ఫాలో యూ, F/Y. సో ఇది ఫార్ములా. ఎలిజబెత్ రాణి మే ఐ ఫాలో యూ. సో ఇది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మర్చిపోకుండా. ఇన్ థిన్ సిలిండ్రికల్ షెల్ సబ్జెక్ట్ టు అన్ ఇంటర్నల్ ప్రెషర్ P ద రేషియో ఆఫ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ టు హూప్ స్ట్రెస్. సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ టు హూప్ స్ట్రెస్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఏంది? 4 ఇక్కడ ఏమొస్తుంది? PD/4T అండ్ ఇక్కడ 2D/PD/2T. ఓకే, నైట్స్. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్కి ఏంది? PD/4T అండ్ ఇక్కడ వచ్చేసి హూప్ స్ట్రెస్కి PD/2T. సో 2 పైకి వెళ్తుంది, 4 కింద వస్తుంది. అంటే 2 1s 2 4s 1/2 1s 2 2s 4. సో 1/2 అనేది ఆన్సర్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ బై ద సడన్లీ అప్లైడ్ లోడ్ యాజ్ కంపేర్ టు ద ప్రొడ్యూస్డ్ బై ద సేమ్ లోడ్ వెన్ అప్లైడ్ గ్రాడ్యువల్లీ. సో ఇప్పుడు కంపేర్ చేస్తున్నాం దేన్ని సడన్గా అప్లై చేసిన లోడ్కి అండ్ స్లోగా అప్లై చేసిన లోడ్కి. సో దానికి రేషియో ఏంది? 2 అనేది ఆన్సర్. సో ద చార్పీ టెస్ట్ ఈజ్ కండక్టెడ్ టు మెజర్ టఫ్నెస్. సో చార్పీ టెస్ట్ని యూజ్ చేసేది ఎందుకు? టఫ్నెస్ కోసం. నెక్స్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా EI ఏమని చెప్పొచ్చు దాన్ని? సో దాన్ని ఫ్లెక్సిబుల్ రిజిడిటీ అంటారు. ఓకే. నెక్స్ట్, ద ఫైబ్రస్ ఫ్రాక్చర్ అకర్స్ ఎందులో అవుతుంది అంటే ఇట్లా డక్టైల్ మెటీరియల్ అవుతుంది. సో డక్టైల్ మెటీరియల్ ఏంటంటే చిన్నగా ఇట్లా గీతలుగా వచ్చి ఫ్రాక్చర్ అవుతాయి. సో అది
ఫైబరస్ ఫ్రాక్చర్ అని చెప్తారు. నెక్స్ట్ యంగ్స్ మాడ్యులస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, సో ఇది బాగా గుర్తుపెట్టుకొని చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటి డిఫైన్ చేయండి. నెక్స్ట్ పాయిజన్స్ రేషియో ఒకటి, బల్క్ మాడ్యులస్ ఒకటి, ఇవి మూడు కూడా మనకు గుర్తుపెట్టుకోండి. అసలు ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తారు, ఏ స్ట్రెస్ ఏ రేషియోలో ఉంటుంది, దాని ఫార్ములా వేసేయండి, మూడు గుర్తుపెట్టుకోండి. దీనికి ఏంటి లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఓకే, అండ్ నెక్స్ట్ ద రేషియో ఆఫ్ డైరెక్ట్ స్ట్రెస్ టు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఇప్పుడే చెప్పాను కదా నేను, గుర్తుపెట్టుకోనని. సో నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది, ఏంటి ద రేషియో ఆఫ్ డైరెక్ట్ స్ట్రెస్ అండ్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, ఇది బల్క్ మాడ్యులస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద షియర్ స్ట్రెస్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ షాఫ్ట్ అండర్ టార్షన్. సో టార్షన్ అప్లై చేస్తున్నాం ఇక్కడ షియర్ స్ట్రెస్ ఎట్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. సో సెంటర్ ఆఫ్ సర్కిల్ ఏముంటుంది, న్యూట్రల్ యాక్సిస్ ఉంటుంది. సో న్యూట్రల్ యాక్సిస్లో ఏమైనా స్ట్రెసెస్ అప్లై అవుతుంది అవ్వవు. సో దానివల్ల దాంట్లో 0. నెక్స్ట్ ఏ బీమ్ ఆఫ్ జెడ్ సెక్షన్, సో జెడ్ సెక్షన్లో ఉంది, ఈజ్ కాల్డ్, సో దాన్ని ఏమంటారు అంటే సిమెట్రిక్ సెక్షన్ అంటారు. సో జెడ్ షేప్లో కానీ ఉన్న దాన్ని సిమెట్రిక్ సెక్షన్ అంటారు. ఓకే, నెక్స్ట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడైతే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ అన్నారు అనుకో దాన్ని షియర్ ఫోర్స్ ఎట్ ద సెక్షన్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బార్ ఆఫ్ ద టాపరింగ్ సెక్షన్. సో టాపరింగ్ సెక్షన్ ఉంది కదా, అందులో ఎక్కడ మ్యాక్సిమం స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే స్మాలర్ ఎండ్ దగ్గర మ్యాక్సిమం స్ట్రెస్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ అన్ ఎలాస్టిక్ బార్ ఫిక్స్డ్ అప్పర్ ఎండ్ అండ్ లోడెడ్ బై ద ఫాలింగ్ వెయిట్ at the lower end, the shock produced can decreased by. సో ఏమంటున్నాడు, ఒక బార్ తీసుకొని పైననేమో ఫిక్స్ చేసి కింద ఉన్న ఎండ్కి మనం వెయిట్ అయితే యాడ్ చేస్తే అప్పుడు షాక్ లోడ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే డిక్రీజింగ్ ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద బార్. సో అక్కడ ఏమవుతుంది, రాడ్కి మనము వెయిట్ వేసినప్పుడు అది అలాంగ్ అవుట్ అవుతుంది. అలాంగ్ అవుట్ అయినప్పుడు ఏం తక్కువ అవుతుంది, లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఏరియా అనేది డిక్రీజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సాలిడ్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్. సో థర్మల్ ఎక్స్పాన్షన్ ఎలా వస్తుంది, బిఐ మెటీరియల్. సో అది గుర్తుపెట్టుకోండి, బిఐ మెటల్ ఎలిమెంట్లో. నెక్స్ట్ ద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఫర్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్ లోడెడ్ ఇన్ ఇట్స్ సెంటర్. సో సెంటర్లో మనకేమంటున్నాడు, బెండింగ్ మూమెంట్ ఎలా ఉంటుందంటే ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ లాగా వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. పాయిజన్స్ రేషియో ఫర్ అల్యూమినియం, ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే పాయిజన్స్ రేషియో ఏం లేదు 0.33, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద బెండింగ్ మూమెంట్ ఫర్ సర్టెన్ పోర్షన్ ఆఫ్ ద బీమ్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఫర్దర్ సెక్షన్ షేర్ ఫోర్స్ షుడ్ బి. సో సగం ఏదైతే ఒక బెండింగ్ మూమెంట్ తీసుకొని సర్టెన్ సెక్షన్ పోర్షన్ ఏమో కాన్స్టెంట్ ఉంది అండ్ మిగతా ప్లేస్లో ఎంత షేర్ చేసుకుంటుంది అంటే 0 షేర్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ అన్ ఎలిమెంట్ అండర్ ద ఎఫెక్ట్ ఆఫ్ బయాక్సియల్ స్టేట్ ఆఫ్ ద నార్మల్ స్ట్రెస్, ద నార్మల్ స్ట్రెస్ ఆర్ 45° ప్లేన్ ఈజ్ ఈక్వల్ టు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ అనేది బయాక్సియల్ స్టేట్లో ఉంది, దాని మీద నార్మల్ స్ట్రెస్ అప్లై చేసినప్పుడు అది కూడా డిగ్రీ ఆఫ్ 45°. సో అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే సమ్ ఆఫ్ ద స్ట్రెసెస్ పడితే దాంట్లో ఆఫ్ పడుతుంది. సో ఆఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది నార్మల్ స్ట్రెస్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెన్ ద రెక్టాంగులర్ బీమ్ ఈజ్ లోడెడ్ ట్రాన్స్వర్స్లీ ద మ్యాక్సిమం టెన్జైల్ స్ట్రెస్ ఈజ్ డెవలప్డ్ ఆన్ ద టాప్ లేయర్లో. సో ఎప్పుడైనా రెక్టాంగులర్ బీమ్ తీసుకున్నాం, దాని మీద ఏం చేసినా లోడ్ వేసావు. సో లోడ్ వేసినప్పుడు ఏమవుతుంది, మ్యాక్సిమం ఏమో టాప్ ఉంటుంది, మినిమం ఏమో బాటంలో ఉంటుంది, 0 వచ్చేసి న్యూట్రల్ యాక్సిస్లో ఉంటుంది. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ద యంగ్స్ మాడ్యులస్ ఈజ్ 0.40. వాట్ ఈజ్ ద పాయిజన్స్ రేషియో, దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 0.5 అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. అండ్ మీకు ఇంకా ఏదైనా సరే చాప్టర్ నుంచి కావాలంటే ఎంసీక్యూస్ నన్ను అడగండి, నేను తప్పకుండా మీకోసం వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది, నేను ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, మీకు ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వాలా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్తే మీకు తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ డోంట్
ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. 100% సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మనకు ఇస్రో, ఎన్హెచ్పిసి, ఎన్టీపీసీ అండ్ ఈ విధంగా బార్క్ అన్ని ఎగ్జామ్స్లలో మెయిన్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్సే, ప్రీవియస్ క్వశ్చన్సే నేను అన్నీ కవర్ చేస్తున్నాను. సో మీరు తప్పకుండా ఈ వీడియోస్లో ఉన్న అన్ని మెటీరియల్ని మీరు గ్యాదర్ చేసుకొని మంచిగా చదువుకొని మంచి ఎగ్జామ్ రాస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.